పల్నాడు పౌరుషాల గడ్డ అంటూ ప్రజల్ని రెచ్చగొట్టడానికి వాడుకున్నది సుదీర్ఘకాలం పాటు. అక్కడున్న సమస్యల్లా ఏంటంటే కృష్ణానది పక్కనే పారుతుంది, కానీ పంటలు పండవు, ఎండిపోతుంటాయి. దానికి కారణం మెట్ట ప్రాంతం కావడం. ఆ మెట్ట ప్రాంతపు ప్రజల యొక్క ఆవేదనకి తగ్గటువంటి ఫలితాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు నాయకులు. వాళ్ళ యొక్క ఆ ఆవేదనని క్యాష్ చేసుకునేందుకు వాళ్ళని రౌడీల కిందన లేకపోతే కనుక పాలెగాళ్ల కిందకి మార్చేసినటువంటి సంస్కృతి 40 ఏళ్ల పాటు సాగింది. రాయలసీమ ఫ్యాక్షనిజానికి చిన్నపాటి రూపం కోస్తా జిల్లాల్లో పల్నాడు. అట్లాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మీడియా చేసినటువంటి ఎఫర్ట్ 2004 నుంచి 2014 మధ్యన చాలా సీరియస్గా చేసినటువంటి 2004 టు 2009 మధ్యన అన్నారు. అంటే 95-96 నుంచి ప్రారంభమైంది. ఆ టైం నుండి ఇంకొక మంచి అద్భుతం జరిగింది ఏంటంటే చంద్రబాబు గారు పవర్లోకి రావటం, రౌడీజాన్ని కఠినంగా అణచిపడేయమని చెప్పడం, ఫ్యాక్షనిజాన్ని కఠినంగా అణచేయడం, రౌడీయిజం ఫ్యాక్షనిజం చేసే నాయకులకి అండగా పోలీసులు లేకుండా చూడటం, వెంటాడి వేటాడారు. నాయకులు సొంత పార్టీ వాళ్ళనైనా సరే పక్కన పెట్టారు. ఆ ఇంపాక్ట్ అద్భుతమైనటువంటి మార్పు సాధ్యమైంది. దాని తర్వాతన అయినా కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళకి ఇచ్చారు టికెట్. ఆ ఇవ్వక తప్పల కాసుకు కానీ కోడెలకు కానీ ప్రజలు చేత్కరించి ఆ స్ఫూర్తిని నిలబెట్టారు, రౌడీజాల్ని దూరం చేశారు. అందుకనే సత్తెనపల్లికి కోడెల, గురజాలకి కాసు కొడుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు పల్నాడు రక్తమోడింది. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు. నిన్న జరిగినటువంటి దాడులు చూస్తే గురజాల్లో తంగెడ, నరసరావుపేటలో 2 గొడవలు, రెంటచింతల, దాచేపల్లి, చీమలమర్రి, ముప్పాళ్ళ, రెంటాల పొట్టుకు సచ్చారు, బాంబులు వేసుకున్నారు. అంటే చావు ఒక్కటే జరగలేదు, కానీ రక్తం కళ్ళ చూసుకున్నారు, బాంబులు విసురుకున్నారు, అరాచకం చేసుకున్నారు, తన్నుకు సచ్చారు. మళ్ళీ పాత ఫ్యాక్షనిజం వైపుకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు ప్రారంభమైనవి. దీన్ని ప్రజలు తిప్పికొట్టకపోతే సుదీర్ఘకాలం పాటు ఈ పల్నాడులో ఉన్నటువంటి బిడ్డలు అనవసరమైన కేసులలో ఇరుక్కుని జైళ్ల పాలయ్యి నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి తిరుగుతా భవిష్యత్తు లేకుండా బ్రతుకులు నాశనం చేసుకున్నారు. వాళ్లే ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బిడ్డలు అలాంటి బ్రతుకులు బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ పిచ్చ అనేది ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. పార్టీల మీద పిచ్చతో మళ్ళీ తీసుకొచ్చి మీరు చేస్తున్న రక్తపాతం మీ భవిష్యత్తు నాశనం చేస్తుంది. మీ జీవితాలే కాదు, మీ భవిష్యత్తు పిల్లల జీవితాలు కూడా నాశనం చేసుకుంటారు. మళ్ళీ ఈ నాయకుల దగ్గర పాలెగాళ్లుగా బతకాల్సినటువంటి కర్మ పట్టబోతోంది. ఆలోచించుకోవాల్సి ఉంది.